హలో, గుడ్ మార్నింగ్. హిట్ టీవీ మార్నింగ్ ఎడిషన్ స్వాగతం. నేను మీ విక్రమ్ పోలా. ఈరోజు తెలుగు ప్రధాన దినపత్రికలు వచ్చిన వార్తా కథనాలను పరిశీలిద్దాం. ముందుగా తెలంగాణ ఈనాడు ఎడిషన్. ఇది ఛాంపియన్ స్పోర్ట్స్ పేజీలో నిన్న చాలామంది భారత క్రీడాకారులు, మాజీ క్రీడాకారులు చాలామంది కూడా అయోధ్యకు వెళ్ళారు. అయోధ్య రామ మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు. ప్రముఖులు, సినీ నటులు, అదేవిధంగా సెలబ్రిటీలతో పాటు కూడా స్పోర్ట్స్ పర్సన్స్ కూడా అక్కడ కనువిందు చేయడం అందరినీ ఆకట్టుకుంది. మనం చూస్తున్నాము జడేజా, రెవాబా, అదేవిధంగా మిథాలీ రాజ్, సైనా నెహ్వాల్, భార్యతో కుంబ్లే, గోపీచంద్, వెంకటేష్ ప్రసాద్ వీరందరూ కూడా ప్రత్యేక ఆహ్వానాలు అందుకొని అయోధ్యకి వెళ్ళారు. రామస్మరణలో క్రీడాకారులు. బాలరాముడి ప్రాణప్రతిష్ఠ వేళ దేశమంతా భక్తి పారవశ్యంతో మునిగిపోయింది. ఈ వేడుకను దగ్గర నుంచి వీక్షించేందుకు అతిరథ మహారాజులు అయోధ్యకు తరలి వెళ్లారు. ఇందులో క్రీడా రంగానికి చెందిన ప్రముఖులు ఉన్నారు. క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, మిథాలీ రాజ్, మాజీ క్రికెటర్లు వెంకటేష్ ప్రసాద్, కుంబ్లే, బ్యాడ్మింటన్ జాతీయ ప్రధాన కోచ్ గోపీచంద్, ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉషా, బ్యాడ్మింటన్ స్టార్ నయనా నెహ్వాల్, టీమిండియా ఆల్రౌండర్ జడేజా తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అయోధ్యలో భక్తి పారవశ్యంలో మునిగిపోయా. ఈ కార్యక్రమంలో భాగం అవడం ఎంతో ఆనందాన్ని ఇస్తోంది. ఈరోజు ఎప్పటికీ గుర్తుండిపోతుంది అని మిథాలీ రాజ్ తెలిపింది. ఇక తొలి 2 టెస్టులకు కోహ్లీ దూరం. ఇంగ్లాండ్తో జరిగేటువంటి 5 టెస్టుల సిరీస్లో భారత్ తరఫున స్టార్ బ్యాట్స్మెన్ ఎవరైతే ఉన్నారో కోహ్లీ 2 టెస్టులకి దూరంగా ఉన్నారు. పోటీలో సర్ఫరాజు, పట్టీదార్ ఏదైతే కోహ్లీ స్పేస్ ఏదైతే ఉంటుందో ఆ ప్లేస్ కోసం ఇద్దరు పోటీలో ఉన్నారంటూ కూడా సర్ఫరాజు వాళ్ళ పట్టీదారు ఇద్దరు కూడా ఎంపిక అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇద్దరిలో ఒకరిని ఎంపిక చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇద్దరు కూడా దేశవాళీ క్రికెట్లో బాగా పరుగుల వరద పారించారు సర్ఫరాజు, పట్టీదారు. కాబట్టి ఆ ఇద్దరిలో ఒకరిని ఎంపిక చేసే అవకాశం ఉందంటూ కూడా ఇక్కడ వార్తా కథనం వచ్చింది. ఇక జోరుగా సాధన చేస్తున్నారు. హైదరాబాద్లో మొదలవుతుంది. ఉప్పల్ స్టేడియంలో జరగబోతున్నటువంటి తొలి టెస్ట్కి ఇంగ్లాండ్ భారత్ మధ్య జరిగేటువంటి తొలి టెస్ట్కి ఉప్పల్ వేదిక. ఇందులో భారత ఆటగాళ్లు చాలా నిరంతరంగా జోరుగా సాధన చేశారంటూ కూడా ఇక్కడ వార్తా కథనం ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక ఇంగ్లాండ్ అదే వ్యూహంతో బజ్బాల్ వ్యూహం, అంటే ఫాస్ట్గా కొట్టడం, వన్డే టైపులో ఆడాలి. T20 మాదిరిగా బౌలర్ల మీద ఆధిపత్యం, తొలి బాల్ నుంచే ఆధిపత్యం వహించడమే బజ్బాల్ వ్యూహం. అది బ్రెండన్ మెకలం ఎవరైతే ఇంగ్లాండ్ జట్టుకి కోచ్గా ఉన్నాడో బ్రెండన్ మెకలం వచ్చిన తర్వాత న్యూజిలాండ్ స్టార్ బ్యాట్స్మెన్ ఒకప్పుడు బ్రెండన్ మెకలం ఎప్పుడైతే ప్రధాన కోచ్గా వచ్చాడో ఇంగ్లాండ్ టీంకి, అప్పటి నుంచి కూడా ఆట స్వరూపం మారిపోయింది. ఇంగ్లాండ్ వేగంగా పరుగులు చేయటం. గతంలో టెస్ట్ అనగానే చాలా తక్కువ పరుగులు వచ్చేవి. 90 ఓవర్లో కనీసం 300 లోపు పరుగులు మాత్రమే నమోదయ్యాయి. అయితే బ్రెండన్ మెకలం మొత్తం ఇంగ్లాండ్ యొక్క అప్రోచ్ని మార్చేశాడు, బ్యాటింగ్ అప్రోచ్ని మార్చాడు. దాన్నే బజ్బాల్ వ్యూహం అంటారు. ఇక్కడ మనం చూస్తున్నాం ఇంగ్లాండ్ అదే వ్యూహంతో. పరిస్థితులు ఎలా ఉన్నా ప్రత్యర్థి ఎవరైనా, వేదిక ఎక్కడైనా దూకుడు మంత్రంతో బజ్బాల్ ఆట తీరుతో ఇంగ్లాండ్ సాగిపోతుంది. ఓటములు ఎదురైనా, విమర్శలు వస్తున్నా తగ్గేదే లేదంటోంది. టెస్టులకు వేగాన్ని జోడించి సుదీర్ఘ ఫార్మాట్ను సరికొత్తగా మారుస్తోంది. ఇప్పుడు ఆ జట్టు భారత్లో అడుగుపెట్టింది. టీమిండియాతో 5 టెస్టుల సమరానికి సై అంటోంది. కానీ రోహిత్ శర్మతో పోరులో భారత్లోని స్పిన్ పిచ్లపై ఇంగ్లాండ్ బజ్బాల్ వ్యూహం ఫలిస్తుందా? మన జట్టు ముందు ఇంగ్లీష్ ఆటగాళ్ళ ఆధిపత్యం కొనసాగుతుందంటూ కూడా ఇచ్చారు. ఎందుకంటే మిగతా దేశాల మీద పోటీ పడటం వేరు, ఇంగ్లాండ్ ఇక్కడ భారత్ మీద ఆడాలి అని అంటే స్పిన్ బౌలింగ్ని ఎదుర్కోవాలి. కాబట్టి బజ్బాల్ వ్యూహం ఫలిస్తుందా అంటూ కూడా ఇక్కడ వార్తా కథనం ఇచ్చారు. ఇక ఐసీసీ వార్షిక T20 కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ ఎంపికయ్యాడు. ఇక అజరంకా అవుట్ అయింది. ఆస్ట్రేలియా ఓపెన్ టోర్నమెంట్లో డయానా చేతిలో ఓటమి. క్వార్టర్స్లో అల్కరాసు, మెద్వదేవ్ కూడా ఇద్దరు కూడా క్వార్టర్స్లోకి ప్రవేశించారు. ఇక గిల్ శాస్త్రులకు బీసీసీ అవార్డులు లభించాయి. భారత జట్టు ఓపెనర్ శుభమన్ గిల్, మాజీ కోచ్ రవి శాస్త్రిను బీసీసీ సన్మానించనుంది. మంగళవారం జరిగే కార్యక్రమంలో 2023 మేటి క్రికెట్ అవార్డుతో గిల్లు, జీవితకాల సాఫల్య పురస్కారంతో రవి శాస్త్రిని సత్కరించనుంది. ఎందుకంటే రవి శాస్త్రి మనందరికీ తెలుసు, అతను 1980 నుంచి కూడా క్రికెట్లో కొనసాగుతున్నాడు, క్రికెట్తో అనుబంధం కొనసాగిస్తున్నాడు. ఒకప్పుడు స్పిన్నర్గా అతను తన కెరీర్ని మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఆల్రౌండర్గా మారాడు. 10th
డౌన్లో వచ్చేవాడు. అటువంటిది ఓపెనింగ్ కూడా చేశాడు భారత్కి. ఆ తర్వాత రిటైర్ అయిన తర్వాత కోచ్గా మారాడు, అదేవిధంగా కామెంటేటర్గా ఉన్నాడు. అందువల్ల రవిశాస్త్రి అనేక అనేటువంటి అంటే క్రికెట్తో అనుబంధం కొనసాగిస్తూ అనేక పాత్రలు పోషించేటువంటి పరిస్థితి. తనకి బీసీసీఐ జీవితకాల సాఫల్య అవార్డు, జీవితకాల సాఫల్య పురస్కారంతో రవిశాస్త్రిని సత్కరించడం అనేటువంటిది ఆహ్వానించదగింది, సముచితమైనటువంటిది కూడా. ఇక భారత్ బోణీ చేసింది. 4 దేశాల హాకీ టోర్నమెంట్లో భారత్ శుభారంభం చేసింది. ఇక ప్యారిస్ బెర్తే లక్ష్యంగా బరిలో బాక్సర్ హుసాముద్దీన్ తెలంగాణకి చెందినటువంటి బాక్సరు. ప్యారిస్ ఒలింపిక్స్ బెర్త్ సాధించడమే లక్ష్యంగా తెలంగాణ యువ బాక్సర్ మహ్మద్ హుసాముద్దీన్ ఇటలీలో ఫిబ్రవరి 29న ఆరంభమయ్యే క్వాలిఫికేషన్ టోర్నీలో బరిలో దిగనున్నాడు. ఇక కివీస్ అండర్-19 జట్టులో తెలుగు అబ్బాయి. ఇక్కడ ప్రపంచ కప్లో న్యూజిలాండ్ జట్టుకు ఓ భారత సంతతి కుర్రాడు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. తెలుగు అబ్బాయి, పేరు స్నేహిత్ రెడ్డి. విజయవాడలో పుట్టిన 17 ఏళ్ల స్నేహిత్ నేపాల్పై సెంచరీ కొట్టాడు. 125 బంతుల్లో 147 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇక ఆధిక్యంలో గుకేష్ చెస్ టోర్నీలో టాటా స్టీల్ చెస్లో భారత గ్రాండ్ మాస్టర్ గుకేష్ సంయుక్తంగా ఆధిక్యంలో కొనసాగుతున్నాడు. ఇక టైటాన్స్ మళ్ళీ మొదటికి ప్రో కబడ్డీలో తెలుగు టైటాన్స్ 10వ సీజన్లో తెలుగు టైటాన్స్ కథ మళ్ళీ మొదటికి వచ్చింది. సొంత గడ్డపై గత మ్యాచ్లో యూపీ యోధాస్ని చిత్తు చేసి పుంజుకున్నట్లు కనిపించిన టైటాన్స్ మళ్ళీ పరాజయాల బాట పట్టింది. ఇది ఈరోజు ఉన్న స్పోర్ట్స్ పేజీల ప్రధాన వార్తలు. ఇక ఈనాడు ఫస్ట్ పేజీ. నిన్న అయోధ్యలో దేశవ్యాప్తంగా పులకించిపోయింది దేశం. అంగరంగ వైభవంగా జరిగినటువంటి బాలరాముడి ప్రతిష్ట. ఇక్కడ సాకారమయ్యాడు సాకేత రాముడు అంటూ కూడా ఇక్కడ మంచి హెడ్డింగ్ పెట్టారు. ఇక్కడ 2024 జనవరి 22 ఇది కేవలం తారీఖు మాత్రమే కాదు, కొత్త కాలచక్రానికి ప్రతీక. ఈ తేదీకి పరిపూర్ణ దివ్యత్వం ఉంది. కొన్ని వందల ఏళ్ల తర్వాత కూడా ఈ తేదీని ప్రజలు గుర్తుంచుకుంటారు. ఈ క్షణం కోసం కోట్ల మంది వందల ఏళ్లుగా నిరీక్షించారు. ఇన్నేళ్లకు మన స్వప్నం సాకారమైంది. శ్రీరాముడి ఆశీస్సులతో ఈ అద్భుతం ఘట్టం ఆవిష్కృతమైందంటూ కూడా నిన్న ప్రధానమంత్రి బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం తర్వాత జరిగినటువంటి ఒక బహిరంగ సభ, అక్కడ కొంతమంది ఆహుతుల్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. అయితే ఆయన ప్రసంగాన్ని దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రత్యక్ష ప్రసారం ద్వారా కోట్లాది మంది వీక్షించారు. ఇక్కడ మనం చూసిన బాలరాముడి విగ్రహం. ఇక్కడ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా అయోధ్యలో బాలరాముడికి పూజలు చేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ. అయోధ్యలో అంగరంగ వైభవంగా బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ, జై శ్రీరామ్ నినాదాలతో ప్రతిధ్వనించిన భారతావని. విదేశాల్లోనూ ఘనంగా సంబరాలు. నవశకానికి ఇది నాంది అన్న ప్రధాని మోదీ. నిర్మాణ కార్మికులపై పూలుజల్ అభినందన. ఆధ్యాత్మికవేత్తలు ప్రముఖులతో ప్రాంగణం కళకళ పులకించిన ప్రజానీకం అంటూ కూడా ఇక్కడ చూస్తున్నాము. మొత్తం ఫోటో ఇక్కడంతా కూడా అయోధ్య రామాలయం చిత్రం ఇది. అదేవిధంగా ప్రత్యేక ఆహ్వానాలు అందుకున్న వారి అందరినీ కూడా ఆలయ ప్రాంగణంలో ఈ విధంగా కొలువు తీరారు. ఇక్కడ మనం చూస్తున్నాం. కళ నెరవేరింది, భవ్యమైన మందిరం సమకూరింది. కౌశల్య తనయుడు బాలరాముడి రూపంలో ప్రసన్నవదనంతో అయోధ్యలో కొలువయ్యాడు. కళ్ళ ముందు దివ్యమంగళ రూపం ఆవిష్కృతం కాగానే భక్తకోటిలో పరవశం, ఎంతో తాదాత్మ్యం. శతాబ్దాల వివాదాలు పోరాటాలను అధిగమించిన ఫలితం, సాధించిన సంతృప్తి. దిగ్గజ ప్రముఖులు, కళాకారులు, వ్యాపారవేత్తల సమక్షంలో ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఆలయంలో ప్రాణ ప్రతిష్టను సోమవారం ఘనంగా పూర్తి చేశారు. ఇదే స్ఫూర్తితో కొన్ని తరాల పాటు వెలుగులీనే భారత్ను నిర్మించుకుందామని పవిత్ర ధామం నుంచి ఆయన పిలుపునిచ్చారు. దీని కంటిన్యూషన్ లోపల పేజీలో చూద్దాం. ఇక టీఎస్పీఎస్సీ చైర్మన్గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి. ఇక తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వివాదాలు చిక్కున్నటువంటి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఒక ఐపీఎస్ అధికారి, ముఖ్యంగా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి నియామకం కాబోతున్నారనేటువంటి వార్తలు వచ్చాయి. ఆయనతో పాటు మరో 2 పేర్లను పరిశీలించిన స్క్రీనింగ్ కమిటీ పరిశీలిస్తోంది. గవర్నర్ ఆమోదానికి ప్రభుత్వ సిఫారసు అని కూడా పంపించారు. ఇక రాష్ట్రంలో తొలి ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల కోస్గి పాలిటెక్నిక్ను ఉన్నతీకరిస్తూ ఉత్తర్వులు. 3 కంప్యూటర్ సైన్స్ బ్రాంచీలు 24-25 నుంచే తరగతుల ప్రారంభం. ఇక మెట్రో విస్తరణ 70 కిలోమీటర్లు కొత్త రూట్ మ్యాప్తో ప్రభుత్వానికి నివేదిక.
మణిపూర్లో ఆర్టికల్ 355 ప్రతిపక్ష నేతల భేటీలో ఆ రాష్ట్ర సీఎం వెల్లడి. రహస్యంగా అధికారాన్ని చేతిలో తీసుకున్న కేంద్రం, తప్పుపట్టిన విపక్షాలు. ఇది చాలా కీలకమైనటువంటిది. ప్రతిపక్ష నేతల భేటీలో రాష్ట్ర సీఎం వెల్లడించారు. ఆర్టికల్ 355ని తీసుకున్నారు. రహస్యంగా అధికారాన్ని చేతిలో తీసుకున్న కేంద్రం అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. ఎందుకంటే అక్కడ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ జరుగుతున్నటువంటి హింసను అరికట్టలేకపోతున్నటువంటి నేపథ్యంలో కేంద్రం అధికారాలను తన చేతిలో తీసుకోవడం, ఆర్టికల్ 355ని ఉపయోగించడం అనేటువంటిది చాలా కీలకమైనటువంటి పరిణామంగా భావించాలి. ఇక మెట్రో రైలు విస్తరణ 70 కిలోమీటర్లు. సీఎం సూచనల మేరకు కొత్త రూట్ మ్యాప్తో ప్రతిపాదనలను రూపకల్పన ప్రభుత్వానికి సమర్పించిన అధికారులు అంటూ కూడా చూసాం. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మెట్రో రైలు రాయదుర్గం నుంచి కాకుండా ఓల్డ్ సిటీ నుంచి చేసేటువంటి ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. 70 కిలోమీటర్ల మేర విస్తరిస్తారు. ఇక్కడ పటాన్ చెరువు నుంచి ఇక్కడ చూస్తున్నాం మియాపూరు, అదేవిధంగా ఎంజిఎం బస్టాండ్, నాగోలు, ఎల్బీ నగర్, హైతనగరు. ఇక్కడ కొత్తగా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్, ఇది కొత్తది. ఇది నాగోల్ నుంచి ఈ విధంగా ఫలక్నామా నుంచి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వరకు వెళుతుంది. ఇక సీఎం సూచనల మేరకు కొత్త రూట్ మ్యాప్తో ప్రతిపాదనని రూపకల్పన. ఇక సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబులకు ఘన స్వాగతం. విదేశీ పర్యటన ముగించుకొని దావోసు, తర్వాత లండన్, ఆ తర్వాత దుబాయ్ వెళ్ళినటువంటి సీఎం బృందం హైదరాబాద్ చేరుకుంది. వారికి ఘన స్వాగతం లభించింది. సీఎం రేవంత్ రెడ్డికి పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలుకుతున్న హర్కర వేణుగోపాల్. ఇక లుకౌట్ నోటీసు కోర్టు ధిక్కరనే. తెలంగాణ హైకోర్టులో మార్గదర్శి వాదన. ఆంబుడ్స్మెన్ ఏర్పాటు చేయని వర్సిటీలు తెలంగాణలో 8 ఉన్నాయి. ఇక న్యాయయాత్రపై దాడికి కాంగ్రెస్ నిరసన వ్యక్తం చేసింది. కొవ్వొత్తులతో ప్రదర్శన చేసింది. కొవ్వొత్తుల ప్రదర్శనలో దీపా దాస్మున్షి, శ్రీధర్బాబు, బల్మూరి వెంకట్, మహేష్ కుమార్ గౌడ్, మధు యాష్కి తదితరులు కూడా పాల్గొన్నారు. రాహుల్ గాంధీ చేపట్టినటువంటి న్యాయయాత్రపై అస్సాంలో దాడి జరిగిన సంఘటనపై రాష్ట్ర కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. ఇక భాజపా ప్రోద్బలంతోనే దాడి, దేశ ప్రజలు, తెలంగాణ సమాజం మద్దతు రాహుల్కు ఉంది అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన చాలా కీలకంగా మాట్లాడారు. రేపు జేఈఈ మెయిన్ పేపర్ 2 పరీక్ష ఫలితాలు బయటకు వస్తాయి. భారీగా అటవీ అధికారుల బదిలీలు, కసరత్తు ప్రారంభం. ఇక అయోధ్యకు మన రాముడు వచ్చేశాడు. కొన్ని వందల ఏండ్ల తర్వాత ఈ తేదీని ప్రజలు గుర్తుంచుకుంటారు. భారత సర్వోన్నత అభివృద్ధికి ఈ మందిరం చిహ్నం కావాలి అంటూ ప్రధాని మోడీ ఆకాంక్షించారు. ఇక్కడ మనం చూస్తున్నాం అయోధ్య ఆలయ నిర్మాణ కార్మికులపై పూలు జల్లుతున్న ప్రధాని నరేంద్ర మోడీ. అదేవిధంగా న్యాయ వ్యవస్థకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఎందుకంటే న్యాయ వ్యవస్థ లేనిదే ఈ అయోధ్య సాకారం అయ్యేది కాదు. ఎందుకంటే న్యాయ వ్యవస్థ చొరవ చూపి అన్ని వర్గాలని సామరస్యంగా కూర్చోబెట్టి ఈ సమస్యను పరిష్కరించగలిగింది న్యాయ వ్యవస్థ. అందువల్లనే ప్రధాని నరేంద్ర మోడీ న్యాయ వ్యవస్థకు ధన్యవాదాలు తెలిపారు. దశాబ్దాల పాటు కొనసాగిన అయోధ్య వివాదాన్ని పరిష్కరించినందుకు న్యాయ వ్యవస్థకు మోడీ ధన్యవాదాలు తెలిపారు. ఆలయ నిర్మాణం ప్రకారం జరిగిందని చెప్పారు. రామ మందిరాన్ని నిర్మిస్తే దేశమంతా భగ్గుమంటుందని కొందరు భయపడేవారు. ఈ నిర్మాణం వల్ల అగ్గి కాకుండా శక్తి ఉద్భవించింది. రాముడంటే అగ్గి కాదు, శక్తి. పరాక్రమంతుడైన రాముడిని నిత్యం పూజించాలి. రాముడు 1000 ఏళ్లుగా మనకు ప్రేరణ కల్పిస్తున్నాడు. భవిష్యత్తులో మనం అనేక విజయాలు సాధించాలి అంటూ కూడా ఆయన మాట్లాడారు. ఇక భద్రాచలంలో శ్రీరామ రథ శోభయాత్ర, ఆలయాల్లో పూజలు, ఇళ్లలో దీపాలు. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో అన్ని చోట్ల అటు దేవాలయాల్లో అటు ఇళ్లలో కూడా దీపాలు వెలిగించారు, భజనలు చేశారు, రామకీర్తనలు పాడారు. ఇక్కడ చూస్తున్న ప్రాణ ప్రతిష్ఠ నేపథ్యంలో ఘనంగా ఉత్సవాలు నిర్వహించుకున్నారు. 5 దశాబ్దాల కళ సాకారం, గవర్నర్ తమిళిసై మాట్లాడారు. నిజాం కళాశాల క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్ తమిళిసై, డాక్టర్ లక్ష్మణ్, కిషన్ రెడ్డి, అదేవిధంగా తదితరులు కూడా ఉన్నారు. ఇది ఫస్ట్ పేజీ కంటిన్యూషన్. ఇది సాకారమయ్యాడు సాకేత రాముడు. అయోధ్యలో అంగరంగ వైభవంగా బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ, జై శ్రీరామ్ నినాదాలతో ప్రతిధ్వనించిన భారతావని. ఇక్కడ మనం చూస్తున్నాం బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా సోమవారం రాత్రి అయోధ్యలోని సరయూ నదీ తీరంలో దీపాలు వెలిగిస్తున్న భక్తులు. ఇక దర్గాలో రాముడికి పూజలు జరిగినాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణంలోని సత్యనారాయణపురం నాగుల్మీరా దర్గాలో సోమవారం రామయ్యకు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. అనంతరం సీతారాముల పురవీధుల్లో ఊరేగించి భక్తులకు అక్షతలు, ప్రసాదాలు పంపిణీ చేశారు. చిరుదరహాసం, ప్రసన్నవదనం. నిన్న బాలరాముడి విగ్రహాన్ని చూసిన తర్వాత అందరూ తన్మయత్వం పొందారు. మధ్యాహ్నం 12 గంటలకు వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య ప్రాణ ప్రతిష్ఠ క్రతువు వైభవోపేతంగా ప్రారంభమైంది. స్వామివారికి పట్టు వస్త్రాలు, వెండి ఛత్రాన్ని ప్రధాని సమర్పించారు. రామ్లల్లా విగ్రహం వద్ద పూజలు చేశాక బాలరాముడికి ప్రధాని మొదటి హారతి ఇచ్చారు.
రాముడి దర్శనానికి నిలువెల్లా కనుల ఎదురు చూస్తున్న భారతావని అలౌకిక ఆనందంతో పులకించిపోయింది. ఎడమ చేతిలో విల్లు, కుడి చేతిలో బాణంతో స్వర్ణాభరణాలు ధరించి మందహాసం ప్రసన్నవదంతో బాలరాముడు దర్శనమిచ్చాడు. ప్రాణ ప్రతిష్ఠ సమయంలో ఆలయంపై హెలికాప్టర్లతో పూలవర్షం కురిపించారు. ప్రాణ ప్రతిష్ఠకు ముందు పూజా సామాగ్రితో ఆలయంలోకి తాను ప్రవేశిస్తున్న వీడియోను మోడీ సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. రామ మార్గమే ఆదర్శం వెంకయ్యనాయుడు. స్వర్ణ భారత ట్రస్ట్ ప్రాంగణంలో సీతారాముల కళ్యాణ వేడుకల్లో వెంకయ్యనాయుడు, దత్తాత్రేయ, హరిబాబు, కామినేని శ్రీనివాస్ పాల్గొన్నారు. ఇక రాజకీయ లబ్ధికే మోడీపై విమర్శలు. లక్ష్మణ్. కృష్ణ ధర్మ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో గదతో కె లక్ష్మణ్, చిత్రంలో పరిషత్ అధ్యక్షుడు అభిషేక్ గౌడ్, ఉపాధ్యక్షుడు అగ్రజ, కార్యదర్శి అశోక్ ఉన్నారు. నేడు రేపు తేలికపాటి వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది తెలంగాణలో. ఇక టీఎస్పీఎస్సీ అధ్యక్షుడిగా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి నియమితమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే స్క్రీనింగ్ కమిటీ పరిశీలిస్తుంది. ఆయన పేరుతో పాటు మరో 2 పేర్లను పరిశీలిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ప్రధానంగా మహేందర్ రెడ్డి గారికి ఉన్నటువంటి అనుభవం కావచ్చు, ఆయన నిర్వహించినటువంటి పదవి అత్యుత్తమైనటువంటిది కాబట్టి బహుశా ఆయనకే ఆ పదవి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక ఎడిటోరియల్ అంతా రామమయం అంటూ కూడా ఎడిటోరియల్ రాశారు. నిన్న దేశవ్యాప్తంగా మొత్తం అన్ని చోట్ల అయోధ్య మొదలుకొని ఆ సేతు హిమాచలం మొత్తం కూడా రామమయం, ప్రజలందరూ కూడా రామభక్తిలో మునిగిపోయారంటూ కూడా ఎడిటోరియల్ రాశారు. ఇక స్వచ్ఛత కొరవడిన సర్వేక్షణ్. ఇక్కడ స్వచ్ఛ సర్వేక్షణ్ 2023 పోటీల్లో దేశంలోని నగరాలు, పట్టణాల ర్యాంకులను కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఇటీవల ప్రకటించింది. ఈ ర్యాంకులపై ఎప్పటి నుంచో పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇవి నగరాలు, పట్టణాల్లోని వాస్తవ పరిస్థితులకు అద్దం పట్టడం లేదని నిపుణులు విశ్లేషిస్తున్నారంటూ కూడా పుల్లూరు సుధాకర్. అంటే ఒకవైపు ర్యాంకులు అయితే వస్తున్నాయి, కానీ అక్కడ నగరాల్లో ఏదైతే ర్యాంకులు సాధించినటువంటి నగరాల్లో మాత్రం చెత్తా చెదారం ఉంటుంది. ఈ ర్యాంకులకి అక్కడ వాస్తవ పరిస్థితులకి ఎక్కడ పొంతన ఉండటం లేదంటూ కూడా ఆయన స్వచ్ఛత కొరవడిన సర్వేక్షణ అంటూ కూడా ఈ వ్యాసంలో పేర్కొన్నారు. ఇక అడుగంటుతున్న జలాశయాలు. దేశంలోని ప్రధాన జలాశయాలు గత 10 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ప్రస్తుతం నీటి కొరతను ఎదుర్కొంటున్నాయి. ఇప్పటికే నాగార్జున సాగర్, శ్రీశైలం, ఆలమట్టి వంటి భారీ ప్రాజెక్టుల నుంచి నీరందక కొన్ని జిల్లాల్లో ఖరీఫ్ పంట వేయలేదు. రబీ సాగుపైన ఆశలు వదులుకున్న రైతులు కనీసం తాగునీటి చెరువులు నింపినా చాలన్నట్లు వేచి చూస్తున్నారు. ఇక అడవిని కాపాడేది ఎవరు? అడవులు లేకపోతే పులి అంతరించిపోతుంది, పులి లేకపోతే అడవి నశించిపోతుంది. కాబట్టి పులి అడవిని కాపాడుతుంది, అడవి పులిని రక్షిస్తుందని మహాభారతం చెబుతుంది. పులులకు పూర్తి రక్షణ ఉంటే అడవి, అందులోని మిగతా జీవజాతులు సురక్షితంగా మనగలుగుతాయి. అందుకే పులుల సంరక్షణకు సరైన ప్రాధాన్యం దక్కాలి అంటూ కూడా ఇక్కడ పులుల సంరక్షణకు సంబంధించినటువంటి ఆవశ్యకతను వివరిస్తూ ఈ వ్యాసంలో పేర్కొన్నారు. మందిరమే ఉపాధి మంత్రం అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. దేశం మొత్తం రామనామం జపిస్తోంది. రామయ్య కొలువు తీరిన ఆ మందిర నిర్మాణాన్ని చూసి ముచ్చటపడుతోంది. అలాంటి మందిరం ఒకటి మన ఇంట్లోనే ఉంటే అది ఎలా అంటారా? ఉత్తరప్రదేశ్లోని బారాబంకీ జిల్లాలో ఉన్న రాజౌలి గ్రామ మహిళలు 3D రామ మందిర నమూనాలు చేస్తూ మనకు అందిస్తున్నారు. అదే వారికి ఉపాధి మంత్రం అంటూ కూడా ఇక్కడ చూస్తున్నారు. ఈ నమూనాలు దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యాయి, అందరూ కూడా కొనుక్కుంటున్నారు, వాళ్ళకి ఉపాధి లభిస్తుంది అంటూ కూడా ఇచ్చారు. నా ముఖం కాలిపోవడం తెలుస్తూనే ఉంది అంటూ కూడా ప్రియా రవిచంద్రన్ ఐఏఎస్ హోదాకి ఎదిగినటువంటి గురించినటువంటి ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి వార్తా కథనాన్ని ఇచ్చారు. పట్టికతో ప్రయోజనాలు ఎన్నో అంటూ కూడా ఇచ్చారు. పట్టికను ఏ విధంగా ఉపయోగించాలనే దాని మీద. ఇక వెదురు సొగసు చూడతరమా అంటూ కూడా వెదురుతో తయారు చేసేటువంటి బాస్కెట్స్, అదేవిధంగా హ్యాండ్ బ్యాగ్స్ని కూడా ఇక్కడ చూపిస్తున్నారు. ఇక స్నేహం కోసం అంటూ కూడా 2 మహిళల స్ఫూర్తిదాయకమైనటువంటి వార్తా కథనం. ఇక్కడ ప్రశ్నలు కావు నైపుణ్యాలు అంటూ కూడా పిల్లలు అడిగేటువంటి ప్రశ్నలు మీద పెద్దలు విసిగించుకోకూడదు. ఆ ప్రశ్నలకు సమాధానాలు చెబితే వాళ్ళ నైపుణ్యాలు మెరుగుపడతాయంటూ కూడా ఇక్కడ ఒక వార్తా కథనం ఇచ్చారు. చిల్లులు చీర తాజా ట్రెండ్ అంటూ కూడా ప్రస్తుతం ఈ విధంగా నెట్ శారీస్ ఒక ట్రెండింగ్ సెట్ చేస్తుందంటూ కూడా ఇక్కడ వార్తా కథనం ఇచ్చారు. ఇక భూ సమస్యలపై కలెక్టర్లతో సమావేశం. పొరుగు రాష్ట్రాల్లోని విధానాలపై అధ్యయనానికి ధరణి కమిటీ నిర్ణయం. ఇప్పటికే ధరణి 2-3 సార్లు భేటీ అయింది. నిన్న కూడా భేటీ నిర్వహించారు. సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఐఏఎస్ అధికారి రేమండ్ పీటర్, చిత్రంలో సిఎంఆర్ఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ లచ్చిరెడ్డి, కమిటీ సభ్యులు సునీల్ కుమార్, కోదన్ రెడ్డి, మధుసూదన్. ఇక ఎమ్మెల్సీలుగా మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట ఏకగ్రీవ ఎన్నిక. పోటీ ఎవరూ లేకపోవడంతో బరిలో వాళ్ళిద్దరూ కూడా ఏకగ్రీవంగా ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు. ఇక్కడ రిటర్నింగ్ అధికారి ఉపేందర్ రెడ్డి నుంచి ధృవపత్రం అందుకుంటున్న వెంకట, చిత్రంలో రమ్యారావు, మహేష్ కుమార్ గౌడ్, మంత్రి శ్రీధర్ బాబు, ఆకు లలిత, నరసింహాచార్యులు తదితరులు. ఇక లోక్సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్లోకి 30 మంది బారాస ఎమ్మెల్యేలు వస్తారంటూ కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు.
అక్రమాలు బయటపడుతున్నాయని నాపై జగదీష్ రెడ్డి ఆరోపణలు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులో త్వరలో పరిష్కరిస్తాం, జాతీయ రియల్ ఎస్టేట్ అభివృద్ధి కౌన్సిల్ ప్రతినిధులతో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పేర్కొన్నారు. మాది పారిశ్రామిక అనుకూల ప్రభుత్వం. జహ్ ఏరోస్పేస్ సంస్థ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్ బాబు. బారాసాను మొక్కలు చేయడం ఎవరి తరం కాదు, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. హామీలకు కాంగ్రెస్ ఎగనామం. నియోజకవర్గాల వారీగా, లోక్సభ నియోజకవర్గాల వారీగా సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నటువంటి కేటీఆర్ నిన్న కూడా ఒక నల్గొండ లోక్సభ నియోజకవర్గాన్ని సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆ సందర్భంగా సీనియర్ నేతలందరూ పాల్గొన్నారు. గ్యారంటీలు అమలు చేయకపోతే వదిలిపెట్టమంటూ కూడా కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ప్రజలకు వివరించాలి. నల్గొండ లోక్సభ నియోజకవర్గ సమీక్షలో కేటీఆర్. ఇక్కడ మనం చూస్తున్నాం, నల్గొండ లోక్సభ నియోజకవర్గ సమీక్షలో మాట్లాడుతున్న కేటీఆర్ చిత్రంలో సైదిరెడ్డి, నిరంజన్ రెడ్డి, మధుసూదనాచారి, జగదీష్ రెడ్డి, హరీష్, కడియం శ్రీహరి తదితరులు. ఇక గులాబీ జెండా పుట్టిందే తెలంగాణ అభివృద్ధికి అంటూ కూడా నిన్న నాయకులు మాట్లాడారు. ఇక్కడ అధికారంలో ఉన్నప్పుడు ఫూలే గుర్తు రాలేదా? ఎమ్మెల్సీ కవితపై మంత్రి పొన్నం విమర్శలు చేశారు. అసెంబ్లీ ప్రాంగణంలో మహాత్మా ఫూలే విగ్రహాన్ని నెలకొల్పాలంటూ ఇటీవల ఎమ్మెల్సీ కవిత స్పీకర్, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాదరావుకు ఒక వినతి పత్రాన్ని ఇచ్చారు. దాని మీద పొన్నం విరుచుకుపడ్డారు. మీరు 15 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఫూలే విగ్రహం పెట్టాలని మీకు తెలియదా అంటూ కూడా ఆయన ఇక్కడ అధికారంలో ఉన్నప్పుడు ఫూలే గుర్తు రాలేదంటూ కూడా పొన్నం ఫైర్ అయ్యారు. ఇక ఫూలే విగ్రహం ఏర్పాటు మీకు అభ్యంతరమా? మంత్రి పొన్నంకు ఎమ్మెల్సీ కవిత కౌంటర్ ఇచ్చింది. శాసనసభాపతికి మండలి చైర్మన్ పరామర్శ. స్పీకర్ ప్రసాద్ కుమార్ని కలిసిన గుత్తా సుఖేందర్ రెడ్డి, బండా ప్రకాష్. ఇటీవల స్వల్ప అనారోగ్యానికి గురే ఆసుపత్రిలో చికిత్స పొందిన శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ను సోమవారం హైదరాబాద్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్లో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్లు పరామర్శించారు. ఇక కేవీపీ మందకృష్ణ కలిసిన మల్లు రవి. ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా నియమితులైన మల్లు రవి సోమవారం ఢిల్లీలో రాజ్యసభ మాజీ సభ్యుడు కేవీపీ రామచంద్రరావును మర్యాదపూర్వకంగా కలిశారు. రవికి పుష్పగుచ్చం ఇచ్చి కేవీపీ అభినందన తెలిపారు. అలాగే ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగను పార్సిగుట్టలోని ఆయన నివాసంలో కలిశారు. రవిని మందకృష్ణ శాలువతో సత్కరించారు. ఇక శ్రేణుల సమాయత్తం, అభ్యర్థులపై కసరత్తు. లోక్సభ ఎన్నికలకు భాజపా కార్యాచరణ. 23న 3 ప్రాంతాలకు అమిత్ షా, ఫిబ్రవరి మొదటి వారంలో నడ్డా రాక, తర్వాత మోడీ సభలు. ఇది బీజేపీకి సంబంధించింది. శ్రేణులు సమాయత్తం చేస్తూ అభ్యర్థులపై కసరత్తు చేయడానికి అమిత్ షా రాస్తున్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో నడ్డా వస్తారు, తర్వాత మోడీ సభలు నిర్వహిస్తారు. హిందువుల హక్కులు హరిస్తే ఊరుకోవంటూ కూడా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. కాంచీపురంలో రామనామ సంకీర్తనలో పాల్గొన్న కేంద్ర మంత్రి సీతారామన్. ఇక పాక్ ఇరాన్ మధ్య సయోధ్యకు చైనా చొరవ చూపిస్తుంది. ఇటీవల పాక్ ఇరాన్ మధ్య సంబంధాలు బెడిసికొట్టాయి. మొదట ఇరాన్ పాకిస్తాన్ మీద ఒక డ్రోన్లతో దాడి చేస్తే దానికి బదులుగా ఇరాన్ మీద పాకిస్తాన్ కూడా ప్రతి దాడులు చేసింది. దాంతో ఆ రెండు దేశాల మధ్య సయోధ్య కుదర్చడానికి చైనా చొరవ చూపిస్తుందంటూ కూడా ఇక్కడ వార్త చూస్తున్నాం మనం. అదేవిధంగా తైవాన్కు చైనా బెలూన్లు బెడద. అయోధ్య రామ మందిరం భారతీయుల భావోద్వేగం అంటూ కూడా పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ భూమి మీద అత్యంత అదృష్టవంతుడు నేనే అంటూ కూడా బాలరాముడి విగ్రహాన్ని తీర్చిదిద్దినటువంటి రామ్లల్లా విగ్రహ రూపకర్త యోగిరాజ్ పేర్కొన్నాడు. త్రేతాయుగంలోకి వచ్చినట్లుంది అంటూ కూడా ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తర్వాత విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం తర్వాత యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ప్రసంగించారు. ఆ సందర్భంగా త్రేతాయుగంలోకి వచ్చినట్లుంది అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇక రాములోరికి 101 కిలోల బంగారం కానుక. సూరత్ వజ్రాల వ్యాపారి దిలీప్ కుమార్ వితరణ. అయోధ్యలో ఆలయ నిర్మాణానికి మరికొందరు విరాళాలంటూ కూడా 101 కిలోల బంగారాన్ని ఇక్కడ ఇచ్చారు. బాలరాముడికి దేశ విదేశాలకు చెందిన ఎందరో రామ భక్తులు తమ వంతు విరాళాలు సమకూర్చారు. ఇలా రాముల వారికి భూరి విరాళం అందించిన వారిలో దిలీప్ కుమార్ వి లాఖీ, ఆయన కుటుంబం ముందు వరుసలో ఉంటుంది. సూరత్కు చెందిన ఈ వజ్రాల వ్యాపారి రాములోరికి 101 కిలోల బంగారాన్ని కానుక ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ బంగారాన్ని రామాలయం తలుపులు, గర్భగుడి, త్రిశూలం, ఢమరుకం పిల్లర్లకు కేటాయించారు. ప్రస్తుత మార్కెట్లో బంగారం 10 గ్రాములు 68,000 ఉండగా ఈ లెక్కన రామాలయానికి లాఖీ కుటుంబం 68 కోట్లు విరాళంగా ఇచ్చినట్లయింది. రామజ్యోతి వెలిగించిన ప్రధాని మోడీ. ఇక్కడ మనం చూస్తున్న రామజ్యోతిని అదే బాటలో కేంద్ర మంత్రులు, భాజపా నేతలు. వైనాడులో కూడా ఉత్సవాలు. రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం ఇస్తున్నటువంటి వైనాడులో కూడా అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా కేరళలోని వైనాడులో భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ పక్షాలు సోమవారం ఉత్సవాలు నిర్వహించాయి.
వివాదాలు వీడి ఐక్యంగా కొనసాగండి అంటూ కూడా మోహన్ భాగవత్ తాను కూడా ప్రసంగించాడు. ఆయన కూడా ఆర్ఎస్ఎస్ అధినేత, ఆర్ఎస్ఎస్ చీఫ్. రామరాజ్యం వస్తోందని దేశంలో ప్రతి ఒక్కరూ వివాదాలను విడిచిపెట్టి ఐకమత్యంగా ముందుకు సాగాలని ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భాగవత్ పిలుపునిచ్చారు. ఈ అయోధ్యకు 100 చార్టర్డ్ విమానాలు రాముడి ప్రాణప్రతిష్ఠ మహోత్సవానికి ఇచ్చేసిన ప్రముఖులతో అయోధ్య విమానాశ్రయం కిటకిటలాడింది. సోమవారం 100 చార్టర్డ్ విమానాలు అయోధ్యకు వెళ్ళాయని, అందులో 50 విమానాలు బిజినెస్ జెట్లని బిజినెస్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఆపరేటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కెప్టెన్ కె బాలి తెలిపారు. ఇక్కడ మనం చూస్తున్నాము, బాలరాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా పూజ చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భాగవత్, చిత్రంలో ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్. ప్రపంచవ్యాప్తంగా రామోత్సవ్ న్యూయార్క్లో ప్రాణప్రతిష్ఠ ప్రత్యక్ష ప్రసారం చేశారు. పలు దేశాల్లో ప్రవాస భారతీయులు ప్రత్యేక పూజలు చేశారు. అదేవిధంగా ట్రినిడాడ్ టొబాగోలో కూడా అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ఠ సందర్భంగా వేడుకల్లో కరేబియన్ దీవుల్లోని ట్రినిడాడ్ టొబాగో దేశంలో నివసించే భారత మూలాలున్న 5,000 మందికి పైగా ప్రజలు పాల్గొన్నారు. మెక్సికోలో మొదటి రామమందిరం అయోధ్యలోని బాలరాముని విగ్రహ ప్రతిష్టకు ఒక రోజు ముందే మెక్సికోలోని క్వెరేటారో నగరంలో మొదటి రామ మందిరాన్ని ప్రారంభించారు. అదేవిధంగా యుఎస్ కెనడాలో 45 రోజుల యాత్ర. అయోధ్య బాలరాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ట్రినిడాడ్ టొబాగోలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న భారత సంతతి ప్రజలు. ఇక్కడ మనం చూస్తున్నాం, ప్రాణప్రతిష్ఠ అనంతరం శ్రీ రవిశంకర్ యోగా గురువు బాబా రామ్దేవ్ను పలుకరిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ. ఇక్కడ సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ, ఆయన సతీమణి శివమాల, మాజీ సిజేఐ జస్టిస్ యుయు లలిత్, అయోధ్యకు ఇచ్చేసిన అఖిల భారత ఇమాం సంస్థ అధినేత ఇమాం ఉమేర్ మహమ్మద్ ఇల్యాసి, అదేవిధంగా ఆర్ఎస్ఎస్ నేత మోహన్ భాగవత్కు అయోధ్య రామాలయ జ్ఞాపికను అందజేసిన ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు. ఇక రక్షణ వలయంలో అయోధ్యలో భద్రతను కట్టుదిట్టం చేశారు. అడ్వాణి దూరం వయోభారం వల్ల అద్వానీ ఈ వేడుకకు రాలేకపోయారు. దగద్ధాయమానం భవ్యాలయం. అయోధ్యలో భవ్య రామాలయం సోమవారం రాత్రి విద్యుత్ దీప కాంతలతో దగద్ధాయమానంగా ప్రకాశించింది. రామచంద్రుడిని కన్నులారా దర్శించేందుకు ఆకాశ తారలన్నీ నేలకు దిగొచ్చినట్లు ఆలయ ప్రాంగణం వర్ణరంజితమైన వెలుగులతో మిరుమిట్లు గొలిపింది. ఇక్కడ మనం చూస్తున్నాము, అయోధ్య పౌరులు కాల్చిన బాణసంచా మెరుపులు నిశీధి వేళ చంద్రోదయాలైనట్లు నింగిని పట్టపగలు చేస్తూ దీపావళిని తలపించాయి. ఇక నవ్య అయోధ్యాపురి అమోఘం. ఆధునికత, ఆధ్యాత్మికతకు చిహ్నం, భారీ మౌలిక సదుపాయాలతో మారిన నగర రూపురేఖలు అంటూ కూడా కేవలం దేవాలయ నిర్మాణమే కాదు, అయోధ్యలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను కూడా చేపట్టారు. ఎటు చూసినా భద్రతా బారికేడ్లు, ముళ్ళ కంచెలు, అడుగడుగున పోలీసుల తనిఖీలు. ఒకప్పుడు ఆంక్షలు, అభివృద్ధి లేమితో స్తబ్దుగా అయోధ్య పట్టణం నేడు 100 ఏళ్ల నాటి స్వప్నమైన భవ్య రామాలయం ఇక్కడ సాకారం కావడంతో అయోధ్య నగరి రూపురేఖలే మారిపోయాయి. భారీగా మౌలిక వసతులతో ఇప్పుడు నిత్య కళ్యాణం పచ్చతోరణాన్ని తలపిస్తోంది అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. ఇక ఆలయానికి భక్తులు సులువుగా చేరుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం 4 రహదారులను పునరభివృద్ధి చేసింది. ఇందులో 13 కిలోమీటర్ల రామ్ పథ్ కూడా ఉంది. ఇది షాదత్ గంజ్ నుంచి నయాఘాట్ చౌరాహా వరకు విస్తరించింది. దీనికోసం పెద్ద సంఖ్యలో దుకాణాలు, ఇళ్ళు, ఇతర భవనాలను పాక్షికంగా కోల్చాల్సి వచ్చింది. ఇక శ్రీకృష్ణ జన్మస్థలి మధురలో అయోధ్య సంబరం. శ్రీకృష్ణుడి జన్మస్థలి మధురలో అయోధ్య వేడుకలు ఘనంగా జరిగాయి. రాధాకృష్ణ మందిరం ఆవరణలో శ్రీరాముడు, సీతాదేవి విగ్రహాలను ఉంచి పూజలు చేశారు. ఇక్కడ మనం చూస్తున్నాం, అయోధ్య బాలరాముడికి సమర్పించేందుకు పట్టు వస్త్రాలు, ఛత్రం తీసుకువెళ్తున్న ప్రధాని మోడీ. సామాజిక మాధ్యమాల్లో హోరెత్తిన రామోత్సవం. సామాజిక మాధ్యమాల్లో సోమవారం రామోత్సవం హోరెత్తింది. ఇక్కడ ఆలయం మీద హెలికాప్టర్లతో పూల వర్షం కురిపించారు. ప్రాణప్రతిష్ఠ సందర్భంగా సోమవారం అయోధ్య రామాలయంపై హెలికాప్టర్లతో పుష్పవర్షం. ఇక ప్రాణప్రతిష్ఠ రోజునే పెద్ద సంఖ్యలో కాన్పులు, సిజేరియన్లకు సిద్ధమైన గర్భిణుల ప్రసవం అంటూ కూడా ఇచ్చారు. ఆ బాలరాముడే మా ఇంట పుట్టాడు అంటూ కూడా నిన్న ఎంతోమంది పుట్టినటువంటి వారందరూ కూడా బాలరాముడే మా ఇంట పుట్టాడు అంటూ కూడా వారు ఇచ్చారు. కొంతమంది సిజేరియన్లకు కూడా ముందుగానే కాన్పులు చేసుకోవడానికి సిజేరియన్లకు సిద్ధమై గర్భిణుల ప్రసవం అంటూ కూడా ఇక్కడ ఒక వార్త మనం చూస్తున్నాం. ప్రాణప్రతిష్ఠ వేళ విపక్ష నేతల ప్రార్థనలు. కోల్కతాలో నిర్వహించిన మత సామరస్య ర్యాలీలో మమతా బెనర్జీ పాల్గొన్నారు. ఇక మణిపూర్లో ఆర్టికల్ 355 ప్రతిపక్ష నేతల భేటీలో వెల్లడించిన సీఎం బీరేన్ సింగ్. అధికారాన్ని చేతిలోకి తీసుకున్న కేంద్రం తీవ్రంగా తప్పుపట్టిన విపక్షాలు. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఉండగానే రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేయకుండానే కేంద్రం అక్కడ అధికారాలు చేపట్టింది. ఆర్టికల్ 355ని తన చేతిలోకి తీసుకుంది. 1 కోటి ఇళ్లకు సౌర విద్యుత్. తన అధికార నివాసంలో సోలార్ రూఫ్ టాప్ ప్యానెళ్లు, మీటర్లను పరిశీలిస్తున్న ప్రధాని. శంకరదేవ జన్మస్థలికి వెళ్లకుండా రాహుల్ నిలవరింత.
శాంతి భద్రతలకు విఘాతం అంటూ అడ్డుకున్న పోలీసులు. అస్సాంలో భారత్ జోడో న్యాయయాత్రలో ఘటన. ఇక్కడ మనం చూస్తున్నాం, అస్సాంలోని నాగౌ జిల్లాలో పార్టీ నేతలతో కలిసి ఆందోళన చేస్తున్న రాహుల్ గాంధీ. ఇక సోరెన్కు మళ్ళీ ఈడీ నోటీసులు సమాన్లు జారీ చేసింది. ఇజ్రాయెల్ పార్లమెంటు ముట్టడి, ఆర్థిక కమిటీ సమావేశం జరుగుతుండగా తీసుకొచ్చిన బందీల బంధువులు. ఇక గణతంత్ర దినోత్సవ పరేడ్లో 3 ఏళ్ల తర్వాత తెలంగాణ శకటం. సీఎం రేవంత్ రెడ్డి చొరవతో అనుమతి రాష్ట్ర ప్రభుత్వం. ఇక్కడ తెలంగాణ శకటంపై కొమరం భీం, చాకల ఐలమ్మ విగ్రహాలు. జనవరి 26న జరిగేటువంటి రిపబ్లిక్ డే దినోత్సవంలో 2 శకటాలు తెలంగాణ ఉంటాయి. 3 ఏళ్ల తర్వాత ఈ శకటాలు మళ్ళీ పెరేడ్లో పాల్గొంటున్నాయి. ఇక కార్పొరేషన్లపై సమగ్ర నివేదిక ఇవ్వాలి. దీర్ఘకాలంగా పనిచేస్తున్న ఎండీసీఓల వివరాలు ఇవ్వండి. అన్ని శాఖలకు ప్రభుత్వ ఆదేశాలు. 26 నుంచి 3 రోజులు సాహితీ పండుగ. సమకాలీన అంశాలపై హైదరాబాద్లో చర్చలు, సదస్సులు. యువత, చిన్నారులకు ప్రత్యేక కార్యక్రమాలు అంటూ కూడా ఇక్కడ ఒక వార్త ఇచ్చారు. ఇక కొమరవెల్లి మల్లన్నకు పట్నం వారం. హనుమకొండ నృత్యకారునికి రాష్ట్రీయ బాల పురస్కారం దక్కింది. ఇక దక్షిణ డిస్కం ఓఎస్డీ మురళీధర్రావు రాజీనామా చేశారు. ఇక గిరిజన విద్యా సంస్థల్లో రాజ్యాంగ ప్రతి ఉండాలి. 10లో 100% ఉత్తీర్ణత సాధించాలి. గిరిజన ఆదర్శ క్రీడా పాఠశాల విద్యార్థులకు రోజు 50 గ్రాముల తేనె అంటూ కూడా మంత్రి సీతక్క ప్రకటించారు. అయోధ్య బాలరాముడికి సాష్టాంగ నమస్కారం చేసిన ప్రధాని. అయోధ్య బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా సోమవారం ఆహ్వానితులతో నిండిపోయిన ఆలయ పరిసరాలు. అహ్మదాబాద్లోని స్వామి నారాయణ ఆలయం వద్ద భక్తుల సందడి. ఇక ఇది చరిత్రలో నిలిచిపోయే రోజు అంటూ కూడా కైలాస్ సత్యార్థి, తను రామన్ మెగసెసే అవార్డు గ్రహీత, అదేవిధంగా నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కూడా కైలాస్ సత్యార్థి అన్నారు. ఇక నవశకపు నిర్మాణ అద్భుతం. రామ మందిరంలో అణువణువున ఆధ్యాత్మికత, కళాత్మకత, 1000 ఏళ్లైన చెక్కుచెదరని రీతిలో నిర్మాణం అంటూ కూడా ఇక్కడ ఒక వార్త. ఆలయ ప్రత్యేకతల గురించి రాశారు. ఏమిటి నాగర శైలి? ఇది నాగర శైలిలో నిర్మించారు. సాధారణంగా శిల్పశాస్త్రంలో ఆలయాల నిర్మాణానికి సంబంధించి 3 పద్ధతులు ఉంటాయి. అవి నాగర, ద్రవిడ, విసార. ఇందులో నాగర శైలి ఎక్కువగా ఉత్తర భారతదేశంలో కనిపిస్తుంది. ద్రవిడ శైలిలో దక్షిణాది ఆలయాలను నిర్మిస్తుంటారు. నాగర శైలిలో భారత సంస్కృతి ఉట్టుపడటమే కాకుండా హిందూ ధర్మానికి దర్పణం పడుతుంది అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. రామరాజ్యం మొదలైంది అంటూ కూడా ఆచార్య సత్యేంద్ర దాస్ పేర్కొన్నారు. రావణుడి ఆలయంలోకి రాముడి ప్రవేశం నోయిడా సమీప గ్రామంలో అరుదైన దృశ్యం. ఇక ఇండియా కూటమి ఎజెండాపై నియంత్రణకు వామపక్షాల యత్నం అంటూ కూడా టీఎంసీ చైర్పర్సన్ మమతా బెనర్జీ ఆరోపణ చేశారు. అంగీకరించబోమని స్పష్టీకరణ చేశారు. ఇక కృష్ణుడి ఆలయం నిర్మించే వరకు ఒక్కపూటే భోజనం. రాజస్థాన్ మంత్రి మదన్ దిలావర్ ప్రతిజ్ఞ. ట్రంప్ను బలపరుస్తూ వైదొలిగిన మరో పోటీదారు. ఇప్పటికే వివేక్ రామస్వామి తప్పుకున్నారు. మరో పోటీదారు రాన్ డిశాంటిస్, ఆయన కూడా తప్పుకున్నాడు ట్రంప్ను బలపరుస్తూ. 32 ఏళ్ల దీక్ష విరమించిన 60 ఏళ్ల వృద్ధుడు. మహిళా రిజర్వేషన్ చట్టాన్ని ఎన్నికల్లోపు అమలు చేయాలంటూ పిటిషను. స్పందన తెలపాలని కేంద్రానికి సుప్రీం ఆదేశం. కుకీలతో ఒప్పందాన్ని రద్దు చేయాలి. 34 మంది ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. శుభ సమయంలో రావణుడి తలంపేందుకు రాహుల్ను ఉద్దేశించి అస్సాం సీఎం వ్యాఖ్య. సింగపూర్లో భారత సంతతి వ్యక్తికి జైలు శిక్ష. ఆఫ్ఘన్ సరిహద్దుల్లో పాక్ సైన్యం కాల్పులు. 7 ముష్కలను హతమార్చినట్టు వెల్లడి. నైరుతి కాంగోలో లోయలో పడిన ట్రక్కు, 18 మంది మృతి. బిజినెస్ పేజ్ ఇది. 71,000 దగ్గర కీలక మద్దతు లభించింది. సోనీ విలీన ఒప్పందం రద్దు చేసుకున్నారు. ఇక జీటీవీ అదేవిధంగా సోనీ టీవీ విలీనం చేసుకోవాలనుకున్నారు, కానీ ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నారంటూ కూడా ఇక్కడ జీటీవీ, సోనీ. చరిత్రాత్మక వేడుకలో వ్యాపార దిగ్గజాలంటూ కూడా ఒక ఫోటో ఇచ్చారు. నిన్న ఆనంద్ పిరమల్, అదేవిధంగా ఈషా, నీతా, ముఖేష్, ఆకాష్ శోక్లా, అనంత్ అంబానీలు, రాధికా మర్చెంట్, సచిన్ టెండూల్కర్ వీరందరూ కూడా నిన్న జరిగినటువంటి అయోధ్య కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక ఏప్రిల్ నుంచి సనంద్ ప్లాంట్లో ఈవీల్ని ఉత్పత్తి చేస్తామంటూ కూడా టాటా మోటార్స్ చెప్పారు. ఇది ఈరోజు ఈనాడులో వచ్చినటువంటి ప్రధాన వార్తలు. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత సాక్షి దినపత్రికను పరిశీలిద్దాం. మార్నింగ్ ఎడిషన్కి తిరిగి స్వాగతం. సాక్షి దినపత్రిక చూస్తున్నాం. కోహ్లీ దూరం. ఇంగ్లాండ్తో జరిగే 2 టెస్ట్ మ్యాచ్ల నుంచి తప్పుకున్న కోహ్లీ. సోనీ విలీన డీల్ రద్దు. ఒప్పంద నిబంధనలు ఉల్లంఘించారంటూ సంస్థకు సోనీ నోటీసు. ఇక బ్యానర్ విషయానికి వస్తే, మన రాముడు వచ్చాడు. అయోధ్యలో కొలువైన బాలరాముడు. అయోధ్యలో ప్రధాని మోడీ పారవస్యం. రాముడి ఆశీస్సులతో దేశం కోసం పనిచేద్దాం.
వచ్చే 1000 ఏళ్ల భారతదేశ నిర్మాణంపై దృష్టి, రాములల్లా ప్రాణప్రతిష్ఠ అనంతరం ప్రధాని పిలుపు. అయోధ్య పురవీధుల నిండా ప్రతిధ్వనించిన మంగళ ధ్వని, ఆహుతులను ఆకట్టుకున్న నృత్య సంగీత ప్రదర్శనలు, రామభక్తి పారవస్యంలో ఓలలాడిన భారతావని, ప్రపంచ నలుమూలల్లోనూ ప్రాణప్రతిష్ఠ వేడుకలు, ప్రపంచంలోనే అదృష్టవంతుడిని శిల్పి అరుణ్ యోగిరాజ్. జాతి మందిరం మీద యూపీ సీఎం యోగి, ప్రముఖుల సందడి, ప్రతిపక్ష నేతలు ఏం చేశారంటే కూడా అంటూ కూడా ఇక్కడ వార్తాకథనం ఇచ్చారు. ఇక్కడ మనం చూస్తున్నాము బాలరాముడికి పూజలు చేస్తున్నటువంటి ప్రధాని మోడీ. ఇక్కడ శతాబ్దాల ఎదురుచూపులు, ఎన్నో బలిదానాలు, లెక్కలేనని త్యాగాలు, తపస్సుల తర్వాత ఎట్టకేలకు రాముడు మళ్ళీ అయోధ్యకు చేరుకున్నాడు. మన రాములల్లా ఇకపై డేరాలో ఉండడు, దివ్య మందిరంలో ఆయనకి శాశ్వత స్థానం లభించింది. జనవరి 22 అనేది కేవలం ఒక తేదీ కాదు, కొత్త కాలచక్రానికి ప్రతీక, నవశకానికి నాంది. 1000 ఏళ్ల తర్వాత కూడా ఈ తేదీని ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. వికసిత భారత్కు ఈ రామ మందిరం సాక్షి. భవ్య మందిర నిర్మాణం పూర్తయింది, ఇక దేశ నిర్మాణంపై దృష్టి పెట్టాలి, ఇది భారతదేశ సమయం అంటూ కూడా ప్రధాని మోడీ నిన్న ప్రాణ ప్రత్యక్ష జరిగిన తర్వాత ఉద్దేశించి, జాతిని ఉద్దేశించి, దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఆ ప్రసంగం సందర్భంగా ఆయన చెప్పారు, ఇక డేరాలో ఉండాల్సిన అవసరం లేదు, ఆయన బాలరాముడి ఆలయంలోకి వచ్చాడు, ప్రతి నిత్యం పూజలు అందుకుంటారు, ఇది 1000 ఏళ్ల వరకు కూడా చెప్పుకుంటారు ఈ తేదీని అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇక వైభవోజ్వల ప్రాణప్రతిష్ఠ, ప్రధాన యజమాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా కమనీయ ఘట్టం, నేటి నుంచి భక్తులకు రాములల్లా దర్శనం ఇస్తారు. ఇక విద్యుత్ దీపకాంతుల్లో అయోధ్య రామ మందిరం, ఇక్కడ రాములల్లా విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ పూజలు నిర్వహిస్తున్న ప్రధాని మోడీ. సమ్మెకు తెర, చర్చల సఫలం, నేటి నుంచి విధుల్లోకి అంగన్వాడీలు, ఇదో చాలా కీలకమైనటువంటి పరిణామం ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకుంది. దాదాపుగా ఒక నెల రోజులకు పైగా సాగుతున్నటువంటి అంగన్వాడీ దీనికి అంటే ఉద్యమానికి తెరపడింది, సమ్మెకి తెరపడింది. ఇక్కడ మనం చూస్తున్నాం చర్చలు సఫలమయ్యాయి, నేటి నుంచి విధుల్లోకి. అంగన్వాడీలతో చర్చలు జరుపుతున్న మంత్రి బొత్స, ప్రభుత్వ సలహాదారు సజ్జల. 11 డిమాండ్లు, ఇప్పటికే 10 డిమాండ్ల అమలుకు కార్యాచరణ. రిటైర్మెంట్ బెనిఫిట్స్ భారీగా పెంచిన ప్రభుత్వం. పదవి విరమణ వయసు 60 నుంచి 62 ఏళ్ల వరకు పొడిగింపు. చనిపోయిన వారి కుటుంబాలకు 20,000 మట్టి ఖర్చులు. వేతనాల పెంపు జూలై నుంచి అమలు చేసేలా హామీ. సమ్మెకాలంలో వేతనాలు, పోలీస్ కేసులపై సానుకూల నిర్ణయం. ప్రభుత్వ నిర్ణయాలు వెల్లడించిన మంత్రి బొత్స సత్యనారాయణ. ఇక పేదల ఇళ్ల నిర్మాణానికి 16,927 కోట్లు 2019 నుంచి ఇప్పటివరకు ఖర్చు చేసిన ప్రభుత్వం. 31 లక్షల పేద అక్క చెల్లెమ్మలకు స్వగృహ యోగం. ఒక్కో యూనిట్కు 1.80 లక్షలు, వివిధ రూపాల్లో 90,000 అదనపు సాయం కూడా. లబ్ధిదారులకు చకచక బిల్లుల చెల్లింపు అంటూ కూడా ఇక్కడ వార్త ఇస్తారు. ఇక ఓటర్లు 4.08 కోట్లు, ఈ దఫా పురుషులు 2.01 కోట్లు, మహిళలు 2.07 కోట్లు. 2019తో పోలిస్తే రాష్ట్రంలో 15 లక్షల అదనంగా పెరిగిన ఓటర్లు. ఇక చెప్పింది చెప్పినట్లుగా నేడు 6,394.83 కోట్ల 4వ విడత వైఎస్ఆర్ ఆసరా పంపిణీ. 79 లక్షల మంది డ్వాక్రా చెల్లెమ్మలకు సీఎం జగన్ సర్కారు భరోసా. 2019 ఎన్నికల నాటికి పొదుపు సంఘాల మొత్తం అప్పు 25,571 కోట్లు. ఇందులో 3 విడతల్లో ఇప్పటికే 19,175.97 కోట్లు చెల్లింపు అంటూ కూడా ఇచ్చారు. ఇక్కడ కార్టూన్ చూస్తున్నాం. అభ్యర్థులు దొరక్క చంద్రబాబు మల్లగుల్లాలు అంటూ కూడా వాళ్ళ దగ్గర ఎన్నికల టికెట్ ఊసేందుకెత్తారు సార్ అంటూ కూడా ఇక్కడ ఒక కార్టూన్ వేశారు. ఇక చీరాలలో బడుగుల జాతర ఘనంగా. వైఎస్ఆర్సీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర. కథం తొక్కిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం అయితేనే తమ జీవితాల్లో వెలుగులుంటాయని నినాదాలు. బహిరంగ సభకు వేలాదిగా తరలివచ్చిన ప్రజలు. ఇక్కడ మనం చూస్తున్నాం మళ్ళీ జగనన్నను సీఎంగా ఎందుకు చేయాలంటే అంటూ కూడా మోపిదేవి వెంకటరమణ మాట్లాడారు. ప్రసంగిస్తున్న మంత్రి మేరుగు నాగార్జున. ఇక ఆరోగ్యశ్రీ సేవల్లో భారీగా వృద్ధి. 2018-19 రోజుకు సగటున 1,547 మంది అభ్యర్థనలు. ప్రస్తుతం రోజుకు 5,563 అభ్యర్థనల నమోదు. గత ఏడాది ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య 9.12 లక్షల మందికి 12.66 లక్షల చికిత్సలు జరిగాయంటూ కూడా ఆరోగ్యశ్రీ సేవల్లో భారీగా వృద్ధి చెందిందంటూ కూడా ఇక్కడ ఒక వార్తా కథనం ఇచ్చారు. ఇక్కడ గతంలో 1,500కు పైగా అభ్యర్థనలు ఉంటే ఇప్పుడు ప్రస్తుతం 5,563 అభ్యర్థనలు నమోదవుతున్నాయంటూ కూడా ఈ విధమైనటువంటి వృద్ధి చెందిందంటూ కూడా ఇక్కడ వార్తా కథనం ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్కి సీఎం జగన్ హాజరవుతారంటూ కూడా ఒక వార్త. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 24వ తేదీన తిరుపతిలో జరిగే ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్లో పాల్గొంటారు. సిఆర్డీఏ రైతులకు ప్రత్యామ్నాయ ప్లాట్లు 27 నుంచి 3వ విడత ఈ లాటరీ తీయబోతున్నారు.
ఇక అప్పుడు అపచారం, ఇప్పుడు వైభవోత్సవం అంటూ కూడా ఒక వార్తా కథనం ఇచ్చారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసిన చంద్రబాబు, ఆలయాల పునర్నిర్మాణం బాగోగులపై సీఎం జగన్ దృష్టి అంటూ కూడా ఇచ్చారు. అప్పుడు అపచారం, విజయవాడలో బాబు కూల్చిన శనైశ్వర స్వామి ఆలయం, అదేవిధంగా విజయవాడలో పూర్తిగా వచ్చిన శనైశ్వర స్వామి ఆలయం అంటూ కూడా అప్పుడు కూల్చారు, ఇప్పుడు కడుతున్నారనేది ఒక వార్త. ఇక్కడ రామతీర్థం బోడికొండపై శిథిలావస్థలో కోదండ రామాలయం, బోడికొండపై పునర్నిర్మించిన కోదండ రామాలయం, విజయవాడలో చంద్రబాబు కూల్చిన ఆలయం, వైఎస్ జగన్ ప్రభుత్వం పునర్నిర్మించిన ఆలయం అంటూ కూడా అప్పుడు ఇప్పుడు తేడా అంటూ కూడా ఇక్కడ కొన్ని ఇచ్చారు. మా తాత పివి ఆత్మ శాంతించి ఉంటుంది అంటూ కూడా ఎన్వి సుభాష్ పేర్కొన్నారు. పివి నరసింహారావు మనవడు, ఎందుకంటే పివి నరసింహారావు ఉండగానే బాబ్రీ మసీదు కూలిపోయింది. మా తాత పివి ఆత్మ శాంతించి ఉంటుందంటూ కూడా ఇచ్చారు. పసుపుమయమైన కొమరవల్లి, ఘనంగా పెద్దపట్నం అగ్నిగుండం. ఇక పేదల ఇళ్ల నిర్మాణానికి 16,927 కోట్లు, 31 లక్షల పేద అక్క చెల్లెమ్మలకు స్వగృహ యోగం అంటూ కూడా ఒక వార్త ఇచ్చారు. ఇక ఉమ్మడి ప్రాజెక్టుల అప్పగింతపై మళ్ళీ అడ్డం తిరిగిన తెలంగాణ. 2 రాష్ట్రాలతో ఈ నెల 17న కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ ఉన్నత స్థాయి సమావేశం. ఉమ్మడి ప్రాజెక్టులు అప్పగించేందుకు అంగీకరించిన 2 రాష్ట్రాలు హైదరాబాద్ చేరుకున్నాక మాట మార్చిన తెలంగాణ. ఇక మరొక కీలకమైనటువంటి వార్త, మరోసారి వ్యూహంను రివ్యూ చేయండి అంటూ తెలంగాణ హైకోర్టు సెన్సార్ బోర్డును ఆదేశించింది. ఇక లైంగిక దాడిలో నిందితుడికి 34 ఏళ్ల జైలు వేశారు. సూర్యాపేట జిల్లా మొదటి అదనపు న్యాయమూర్తి తీర్పిచ్చారు. ఇక ఫస్ట్ పేజీ కంటిన్యూషన్, సమ్మెకు తెర, నేటి నుంచి విధిలోకి అంగన్వాడీలు. చలో భగ్నం. ఇదిలా ఉండగా అంగన్వాడీల ఆందోళన అడ్డుపెట్టుకున్న పలు చోట్ల టీడీపీ నేతలు టెంట్లు, కుర్చీలు, భోజనాలు సమకూరుస్తూ కొన్ని శక్తులను ఆందోళనకు పురిగొల్పుతున్నారు. అంగన్వాడీల ముసుగులు అసాంఘిక శక్తులు ఉద్రిక్తతలు, హింసను ప్రేరేపించేలా అరాచకంగా వ్యవహరిస్తున్నాయి. ఇందులో భాగంగా సోమవారం చలో విజయవాడకు పిలుపునిచ్చాయి. నిఘా వర్గాలు హెచ్చరించడంతో పోలీసులు ఈ కార్యక్రమాన్ని భగ్నం చేశారు. ఇక ఏపీలో 6, తెలంగాణలో 9 అవుట్లెట్లు. 20 మంది ఎర్ర స్మగ్లర్లు అరెస్ట్ అంటూ కూడా ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్నటువంటి వాళ్ళని అరెస్ట్ చేశారు. ఇక సరిహద్దులు కట్టుదిట్టం, సరిహద్దుల్లో చెక్పోస్టులు 139 పెంపు, మరో 15 ఏర్పాటుకు సన్నాహాలు, 1000 మందికి పైగా సిబ్బందితో తనిఖీలు అంటూ కూడా ఒక వార్త ఇచ్చారు. ఇక తూర్పు బరిలో డిష్యూం నివురుగప్పిన నిప్పుల, టీడీపీలో విభేదాలంటూ కూడా ప్రతిరోజు టీడీపీలో ఉండేటువంటి గ్రూప్ తగాదాలకు సంబంధించి కొన్ని వార్తా కథనాలు వేస్తున్నారు. ఇప్పుడు తూర్పులో అంటే తూర్పు గోదావరి జిల్లాలో ఇక్కడ ఇచ్చారు. మద్దిపాటి వెంకటరాజు, వెంకటేశ్వరరావు తోడైన జనసేన వర్గాలు, అధినేత చంద్రబాబు వైఖరితో అగ్నికి మరింత ఆజ్యం. గోపాలపురంలో మద్దిపాటిని వ్యతిరేకిస్తున్న బాపిరాజు, బాబు వద్ద తేలని పంచాయతీ, నిడదవోల్లో టీడీపీ అభ్యర్థిత్వంపై అయోమయం, కొవ్వూరులో ఎస్పీ నేత, మాజీ మంత్రి జవహర్ను పార్టీ కార్యక్రమాలకు దూరం పెట్టే అవమానం, రాజానగరం జనసేన కంటూ కూడా ఒక వార్త ఇచ్చారు. ఇక రాజకీయ స్వార్థం కోసమే షర్మిల మాటలంటూ కూడా ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి షర్మిల వార్తలను తిప్పికొట్టారు. ఇక కోనసీమ కేసుల ఉపసంహరణ జీవో రద్దు చేయండి, హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసిన అంబేద్కర్ జిల్లా సాధన సమితి నాయకులు. ఇక సంక్షేమ పాలన కోసం వైఎస్ఆర్సీపీని మళ్ళీ గెలిపిద్దామంటూ కూడా విజయసాయిరెడ్డి మాట్లాడారు. మంగళగిరి ఇన్ఛార్జి చిరంజీవి తదితరులు కూడా అక్కడ పాల్గొన్నారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి ప్రతుల దహనం. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా సీఎం జగన్ పరిపాలన చేస్తుంటే పెత్తందారుల అడ్డుబాటును సిగ్గుచేటని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు గూడూరు నాని ముదిరాజ్ మండిపడ్డారు. అసైన్డ్ భూముల సేకరణ పరిహారంపై కొత్త నిబంధన విధించారు. చంద్రబాబు వెంటే కరువు, వైఎస్ఆర్ రైతు విజయ సంకల్ప యాత్రలో ఎమ్మెల్యే దుద్దుకొండ శ్రీధర్ రెడ్డి. ఇక జాతీయ అంతర్జాతీయ విషయానికి వస్తే వైభవోజ్వల ప్రాణప్రతిష్ఠ. సోమవారం బాలరాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా శోభాయమానంగా అయోధ్య ఆలయం కార్యక్రమానికి హాజరైన ప్రముఖులు, జనసందోహం ఇక్కడ మనం చూస్తున్నాం. రామో విగ్రహవాన్ ధర్మ, అద్భుత రూపంతో ఆకట్టుకున్న బాలరాముని దివ్యమంగళమూర్తి. పీతవర్సనం, ముచ్చటైన కిరీటం, స్వర్ణాభరణాలు, తులసి దళాలతో కనువిందు ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ నేటి నుంచి దర్శనం. మంగళవారం బాలరాముడు భక్తులకు దర్శనమివ్వనున్నాడు. రామ వనవాసాన్ని గుర్తు తెచ్చేలా రోజు 14 గంటల పాటు ప్రజలకు స్వామి దర్శనం ఉంటుంది. ఇక అయోధ్య భవ్య మందిరంలో రామ్లల్లా దర్శనం ఆరంభం. ప్రధాన యజమాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా కమనీయ ఘట్టం. స్వర్ణ వజ్రాభరణాలు, పుష్పమాలల అలంకరణతో మైమరిపించిన బాలరాముడు. రామాలయంతో పాటు నగరమంతా పూలవర్షం కురిపించిన సైనిక హెలికాప్టర్లు. నిర్విఘ్నంగా పూర్తయిన చరిత్రాత్మక వేడుక. అయోధ్యలో ఉత్సవ వాతావరణం. దేశ విదేశాల్లో ఘనంగా ఉత్సవాలు. ఇళ్లలో రామజ్యోతి వెలిగించిన భక్తులు. 11 రోజుల అనుష్ఠానం విరమించిన ప్రధాని మోడీ. కేవలం కొబ్బరి నీళ్లతోనే 11 రోజులుగా అనుష్ఠానంలో ఉన్నటువంటి ప్రధాని మోడీ నిన్న తన అనుష్ఠానాన్ని విరమించారు.
అయోధ్యలో రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ అనంతరం ప్రధాని మోడీ 11 రోజుల అనుష్ఠాన దీక్షను ముగించారు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కోశాధికారి గోవింద్ దేవగిరి మహారాజ్ ప్రధానికి చరణామృతం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఇక రామాలయ కార్మికులకు ఘనంగా సన్మానం చేశారు ప్రధాని నరేంద్ర మోడీ. అదేవిధంగా రామ్లల్లా పాత విగ్రహానికి పూజలు చేస్తున్న మోడీ ప్రాణప్రతిష్ఠ అనంతరం బాలరామునికి మోడీ తొలి హారతి ఇచ్చారు. రామ్లల్లాకు సాష్టాంగ ప్రమాణం చేస్తున్న ప్రధాని మోడీ ఉపవాస దీక్షను విరింపజేస్తున్న మహంత నృత్య గోపాల్ దాస్. ఇక అయోధ్య పురవీధుల నిండా ప్రతిధ్వనించిన మంగళ ధ్వని, ఆహుతులను ఆకట్టుకున్న నృత్య సంగీత ప్రదర్శనలు, రామభక్తి పారవశ్యంలో ఓలలాడిన భారతావని, మొత్తం దేశవ్యాప్తంగా భారతావని ఈ అయోధ్య రామాలయ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని టీవీల్లో చూస్తూ భక్తితో పారవశ్యంలో ఓలలాడింది. ప్రపంచ నలుమూలలోనూ ఘనంగా ప్రాణప్రతిష్ఠ వేడుకలు ప్రత్యక్ష ప్రసారమయ్యాయి. పాకిస్తానీ ముస్లింలు సైతం అమెరికాలోని వర్జీనియా రాష్ట్రం ఫెయిర్ఫాక్స్ కౌంటీలోని శ్రీ వెంకటేశ్వర లోటస్ టెంపుల్ వద్ద సిక్కులు, ముస్లింలు, పాకిస్తానీ అమెరికన్లు, క్రైస్తవులు సైతం వేడుకల్లో పంచుకున్నారు. అమెరికా స్టాక్ ఎక్స్చేంజ్ నాస్డాక్ స్క్రీన్ మీద కోదండరాముని చిత్రాన్ని ప్రదర్శించారు. లాస్ ఏంజల్స్లో 1000 మందికి పైగా 250 కార్ల ర్యాలీ చేపట్టారు. ప్యారిస్లోని ఈఫిల్ టవర్ వద్ద భారతీయులు జై శ్రీరామ్ అని నినాదాలు చేశారు. ట్రినిడాడ్ టొబాగో, మారిషస్, ఫిజీ, స్పెయిన్ తదితర దేశాల్లో సంబరాలు జరిగాయి. మెక్సికోలో తొలి రామాలయాన్ని అయోధ్య ప్రాణప్రతిష్ఠ ముహూర్తంలోనే ప్రారంభించారు. ఇక రామజ్యోతి వెలిగించిన మోడీ 11 కోట్ల కిరీటం, ఒకే రోజు 100 విమానాలు, చార్టర్డ్ విమానాలు అయోధ్యలో ల్యాండ్ అయ్యాయి. అంబానీ కుటుంబం 2.51 కోట్ల విరాళం. ఇక ప్రపంచంలోనే అదృష్టవంతుడిని అంటూ కూడా శిల్పి యోగిరాజ్ చేసినటువంటి శిల్పమే బాలరాముడు. ఆయన చెప్పాడు, నా అంత అదృష్టవంతుడు ప్రపంచంలో మరొకరు లేరు అంటూ కూడా. ఇక జాతీయ అంతర్జాతీయంలో మళ్ళీ మన రాముడు వచ్చాడు అంటూ కూడా ఇక్కడ చూస్తున్నాం. అయోధ్యలో సోమవారం అయోధ్య ఆలయంలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించేందుకు సంప్రదాయ వస్త్రధారణతో గర్భాలయ ప్రవేశం చేస్తున్న ప్రధాని మోడీ. ఇక్కడ మనం చూస్తున్నాము బాలరాముడి విగ్రహం. శతాబ్దాల ఎదురుచూపులు, బలిదానాలు, త్యాగాలు, తపస్సులు ఫలించాయి. బాలరాముడి ఇకపై డేరాలో ఉండడు, భవ్య మందిరంలో శాశ్వత స్థానం. జనవరి 22వ తేదీన 1000 ఏళ్ల తర్వాత కూడా ప్రజలు గుర్తుంచుకుంటారు. రాజ్యాంగబద్ధంగానే రామాలయ నిర్మాణం జరిగింది. శ్రీరాముడు నిప్పు కాదు, ఒక శక్తి, వివాదం కాదు, పరిష్కారం. రాబోయే 1000 సంవత్సరాల భారతదేశ నిర్మాణం ఇకపై దృష్టి పెట్టాలి. రాముడి ఆశీస్సులతో దేశం కోసం పనిచేస్తామంటూ మనమంతా ప్రతిజ్ఞ చేద్దాం. రాములల్లా ప్రాణప్రతిష్ఠ అనంతరం సభలో ప్రసంగించిన మోడీ అదేవిధంగా న్యాయ వ్యవస్థకు కూడా ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఇక నిన్న పాల్గొన్నటువంటి ప్రముఖులు సాధ్వి రితంబర కంఠతడి, రవిశంకర్ ప్రసాద్ ఉద్వేగం, ఉమాభారతి, బాబా రామ్దేవ్, కంగనా రనౌత్, అనుపమ్ ఖేర్, జాకీ ష్రాఫ్, మిథాలీ రాజ్, సైనా నెహ్వాల్. అదేవిధంగా పిటి ఉషా, చిరంజీవి దంపతులు, రామ్ చరణ్, సచిన్, రజనీకాంత్, ముఖేష్ అంబానీ దంపతులు, రణబీర్ దంపతులు, విక్కీ కౌశల్ తదితరులు, సాధు సంతులు, మహంతులు, ప్రముఖుల సందడి. సచిన్ టెండూల్కర్, చిరంజీవి బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో కుటుంబంతో కలిసి భాగస్వామిని కావడం గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. హనుమంతుడే నన్ను వ్యక్తిగతంగా పిలిచాడనే భావంతో, భావోద్వేగంతో ఉన్న శతాబ్దాల కళ నెరవేరినందుకు సంతోషిస్తున్నట్టు కూడా ఆయన ట్వీట్ చేశారు. ఆలయ సందర్శనలో బీజేపీ అగ్రనేతలు చాలామంది అగ్రనేతలందరూ కూడా ఆలయ సందర్శనలు చేశారు నిన్నటి. ఆలయంలోకి రాహుల్ ప్రవేశం నిరాకరణ. ఇది ఇలా ఉండగా ప్రతిపక్షాలు ఇక్కడ నిన్న ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షం అయినటువంటి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ నిన్న అస్సాంలో ఆలయంలో అనుమతించకపోవడంతో బైఠాయించి ధర్నాకి దిగారు. ఇక ధర్నాకి దిగిన కాంగ్రెస్ నేత అస్సాంలో భారత్ జోడో న్యాయయాత్రలో ఉద్రిక్తత చెలరేగింది. ఇక బిల్కిస్ దోషులు జైలుకు వెళ్లారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం లొంగిపోయినటువంటి బిల్కిస్ బాను కేసులో ఉన్నటువంటి నిందితులు లొంగిపోయారు, వాళ్ళు జైలుకు వెళ్లారు. కోటి నివాసాలపై సోలార్ ప్యానెళ్లు. ప్రధాని మోడీ ఆలయ ప్రారంభోత్సవం అనంతరం, ప్రతిష్టాపన కార్యక్రమం అనంతరం కూడా మోడీ తన నివాసంలో కోటి నివాసాలపై సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ఇక రాష్ట్రీయ విషయానికి వస్తే మైమర్పించేలా మ్యూజియం. అనంతపురంలో కొత్తగా నిర్మించిన మ్యూజియం, అధునాతన టెక్నాలజీతో ఏపీలో మ్యూజియంల అభివృద్ధి అంటూ కూడా ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి మ్యూజియంలకు సంబంధించినటువంటి ఒక వార్తా కథనాన్ని ఇచ్చారు. వేసవిలోనూ సమృద్ధిగా నీరు, తాగునీటి అవసరాలకు 128.66 కోట్లతో ముందస్తు ప్రణాళిక. జిల్లా వార్తలు కొంగొత్తగా కోవెల అంటూ కూడా ఇది ఇంద్రకీలాద్రికి సంబంధించింది. తుది దశకు మల్లేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణం, అద్భుతంగా తీర్చిదిద్దుతున్న కళాకారులు, ప్రత్యేక ఆకర్షణగా రాతి మండపం నిరంతరం పర్యవేక్షిస్తున్న ఆలయ అధికారులు, మహాశివరాత్రికి స్వామివారి దర్శనం. ఇక 3 కోట్లతో అత్యాధునిక ఐసీయూ,
గుంటూరు జీజీహెచ్లో అతిపెద్ద ఇంటెన్సివ్ కేర్ యూనిట్ నేడు ప్రారంభించనున్న వైద్యారోగ్య శాఖ మంత్రి విడుదల రజని. రాష్ట్రీయ విషయానికి వస్తే హైకోర్టులో శ్రీరాముడికి ప్రత్యేక పూజలు చేశారు. కడలిలో శ్రీరాముడికి కటౌట్ పెట్టారు. శ్రీరాముడికి వానరం వందనం చేస్తున్నట్టు ఒక దృశ్యం. అదేవిధంగా మెహందీతో శ్రీరాముని చిత్రపటం రూపొందించిన విజయనగరం జిల్లాకు చెందిన మానస పిళ్ళ చెప్పింది చెప్పినట్లుగా నేడు 6,394.83 కోట్లతో 4వ విడత వైఎస్ఆర్ ఆసరా పంపిణీ చేస్తున్నారు. 79 లక్షల మంది డ్వాక్రా చెల్లెమ్మలకు సీఎం జగన్ సర్కారు భరోసా. ఇక నరేంద్ర మోడీ మరో ఆదిశంకరాచార్యుడు అంటూ కూడా విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి పేర్కొన్నారు. ఇక తరతరాల కళ సాకారమైందంటూ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు. అదేవిధంగా ఎన్నికలతో సంబంధం ఉన్న అధికారులను 25లోగా బదిలీ చేయండి. ఒకే ప్రాంతంలో 3 ఏళ్లు పనిచేసిన వారిని ట్రాన్స్ఫర్ చేయండి. ఓటర్లలో విభిన్న ప్రతిభావంతుల కోసం ర్యాంపులు ఏర్పాటు చేయాలి. సీఈఓ జిల్లా ఎన్నికల అధికారుల కార్యాలయాల్లో ఖాళీలను త్వరగా భర్తీ చేయండి అంటూ కూడా సిఎస్ జవహర్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇక విద్యుత్ పొదుపు చర్యలో ఏపీ భేష్ అంటూ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ అభయ్ పేర్కొన్నారు. ఇక సైకిల్ ఎక్కితే సైడ్ ట్రాకే. టీడీపీలో చేరి చతికిలపడ్డ సీమ హేమహేమీలు కోట్ల భూమా కుటుంబాలకు గెలుపు పూర్తిగా దూరం అంటూ కూడా ఒక వార్తా కథనం ఇచ్చారు. ఇక గౌరు బుడ్డాతో పాటు వరదరాజులరెడ్డి ఆదినారాయణ రెడ్డి పరిస్థితి అదే. టీడీపీని నమ్మి చేరిన పలువురికి టికెట్ నిరాకరణ అంటూ కూడా ఒక వార్త ఇచ్చారు. వైఎస్ఆర్సీపీలో ఫుల్ జోష్. మిత్రధర్మం ఇదేనా బాబు. జనసేనతో సీట్ల సర్దుబాటు ఖరారు కాకుండా టీడీపీ అభ్యర్థులు గెలిపించాలని చంద్రబాబు పిలుపు. మండపేటలో మండిపడుతున్న జనసేన క్యాడర్. టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని సోషల్ మీడియా వేదికగా ప్రచారం. ఇక టీడీపీ ప్రచారానికి పవన్ ఫోటోలు, కానీ జనసేనలో కానరాని ఎన్నికల హడావుడి. ఇక ఆనందం ఆవిరి అంటూ కూడా నెల్లూరు టీడీపీలో ఆధిపత్య పోరు. వెంకటగిరిలో చంద్రబాబు సభ సాక్షిగా విభేదాల బహిర్గతం. రా కదలిరా సభకు ఆనంను ఆహ్వానించిన సోమిరెడ్డి రవిచంద్ర. ఆనం కోటంరెడ్డిలతో బస్సులో బాబు ఏకాంత చర్చలు. సోమిరెడ్డి రవిచంద్రలపై ఫిర్యాదు చేసిన వైఎస్ఆర్సీపీ బహిష్కృత ఎమ్మెల్యేలు. సోమిరెడ్డికి చివాట్లు పెట్టి వెళ్ళిపోయిన బాబు. ఇక మెరుసుపల్లి షర్మిల శాస్త్రి మీకు ఇది గుర్తుందా అంటూ కూడా బెన్నీ లింగం మాట్లాడారు. దొంగ ఓట్లకు ఆద్యుడు బాబే. శాసనమండలిలో విప్ లేల అప్పిరెడ్డి ధ్వజం. పక్క రాష్ట్రాల ఓట్లను చేర్చేందుకు టీడీపీ డ్రైవ్ చేపట్టిందంటూ కూడా ఇక్కడ వార్త ఇచ్చారు. ఇక రౌండప్ విషయానికి వస్తే విద్యా సంస్థలకు అద్దం పట్టేలా రాష్ట్ర శకటం అంటూ కూడా జనవరి 26న ఇక్కడ న్యూఢిల్లీలో జరిగేటువంటి రిపబ్లిక్ డే దినోత్సవాల్లో రాష్ట్ర శకటం ఒకటి ప్రదర్శితమవుతుంది. దీనికి ఇక్కడ మనం ఇచ్చారు. గణతంత్ర దినోత్సవ పరేడ్కి సిద్ధం చేసిన సమాచార పౌర సంబంధాల శాఖ. ఓటర్లు 4.08 కోట్లు రాష్ట్రంతో 2019తో పోలిస్తే రాష్ట్రంలో 17 లక్షల అదనంగా పెరిగిన ఓటర్లు. ఈ దఫా పురుషులు 2.01 కోట్లు, మహిళలు 2.07 కోట్లు. అంటే మహిళల సంఖ్య పెరిగింది. ఇది ఈరోజు సాక్షి దినపత్రికలో వచ్చిన ప్రధాన వార్తలు. మళ్ళీ రేపటి మార్నింగ్ ఎడిషన్లో కలుద్దాం. నమస్కారం. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని